ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 11వ అధ్యాయము 16 నుంచి 17వ వచనం వరకు ధ్యానం చేసుకుందాము. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారండి. ఈ తరం వారిని దేనితో పోల్చుదును? సంత వీధుల్లో కూర్చుండి మీకు పిల్లన గ్రోవి ఊదినా మీరు నాట్యమాడట్లేదు, ప్రలాపించితిమి కానీ రొమ్ము కొట్టుకోవట్లేదు, మారు మనసు పొందట్లేదు, రక్షణలోనికి రావట్లేదు. మరి ఎన్ని ప్రసంగాలు విన్నా ఈ జనాలు మారట్లేదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క వచనాల్లో తెలియజేస్తున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు మారినావా? ప్రభు మార్గంలో ఉన్నావా? అసలు నువ్వు పశ్చాత్తాపడినావా? నీ పాపాల గురించి ఏమంటే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినావా? ప్రభు మార్గంలో నడుచుకుంటున్నావా? పరలోకానికి నేను వెళ్తాను అన్న నిశ్చయిత నీలో ఉందా? ఎంతసేపు తిండిపోతుగా, త్రాగుబోతుగా, శరీర సంబంధిగా లోక సుఖాలను కోరుకుంటూ ఆయా ప్రాంతాలు తిరగాలని, ఆయా ప్రాంతాలు చూడాలని సినిమాల పిచ్చితో ఏమండి శరీర సంబంధిగానే జీవిస్తూ పాపాలు చేస్తూ అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ లోక సంబంధిగా జీవిస్తూ లోకంలో పాపంలో జీవిస్తూ ఏమండి మరి నీవు నీ పాపంలోనే మరణిస్తే నరకానికి వెళ్తావు. ఏమండి ఆ పాపంలను విడిచిపెట్టి క్రీస్తు దగ్గరికి రా. ప్రభుని హృదయంలో అంగీకరించు. నీ హృదయంలో యేసుక్రీస్తుకు చోటు ఎన్ని చెప్పినా సరే ఈ తరం వారు వినడం లేదు. సంత వీధుల్లో కూర్చుండి పిల్లల గ్రోవి ఊదినా సరే వాళ్ళు నాట్యం ఆడట్లేదు. ప్రలాపించి చెప్పినా సరే రొమ్ము కొట్టుకోవట్లేదు. అద్భుతాలు స్వస్థతలు పొందుకుంటున్నారు కానీ మారు మనసు పొందట్లేదు. క్రీస్తుని అంగీకరించడం లేదు. ఎంతసేపు ఏదో ప్రభు ఏదైనా చేస్తే బాగుండు, నన్ను స్వస్థపరిస్తే బాగుండు, ఆర్థికంగా దీవిస్తే బాగుండు, డబ్బులు వస్తే బాగుండు, యేసుప్రభుని కూడా మొక్కుకుంటా అంటే అందరిలో ఒక యేసుప్రభు ఒక్కడున్నాడు అన్నట్టే. కానీ ఈయన లోకరక్షకుడు, నా పాపాల కోసం శిలువలో మరణించినాడు, నేను నా పాపాలు ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి, ప్రభు మార్గంలో నడుచుకోవాలి, నేను ప్రతిదినం సిలువనెత్తుకొని లోకంలో నడిస్తే నేను నిత్య జీవం చేరుకుంటాను, పరలోకం చేరుకుంటాను అన్న ఆలోచన లేదండి. ఎంతసేపు యేసుప్రభు వారిని కూడా ఒక వస్తువులాగా చూస్తున్నారు కదండి. ఆశీర్వాదాలే కావాలి కానీ ఆశీర్వాదం ఇచ్చే దేవుడు వద్దు కదండి. ఎంతసేపు ఒక ప్రసంగం వినడమే కానీ మార్పు అనేది లేదు. మారని వ్యక్తిగా ఉన్నావా? ఈ లోకంలోనే జీవిస్తున్నావా? పాపంలోనే జీవిస్తున్నావా? నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నావా? జాగ్రత్త. నీవు మారి ప్రభు మార్గంలో నడుచుకుంటే పరలోకం చేరుకుంటావు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చక్కటి కామెంట్ కూడా మీరు పెట్టండి. మీ ప్రార్థన అవసరతలకు నాకు ఫోన్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. గాడ్ బ్లెస్ యూ.